మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పెను మార్పులు, ఇక విశాఖలో రాజకీయాలు అయితే చాలా కీలకంగా మారాయని చెప్పొచ్చు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కార్పొరేటర్లు కొంతమంది ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ వల్లే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో అలాగే జనసేన పార్టీలో చాలా మంది కార్పొరేటర్లు చేరటానికి సిద్ధమయ్యారు. అలాగే పార్టీ కండువాలు ఇప్పటికే కప్పుకున్న వాళ్ళు కొంతమంది అయితే మరొక వారం రోజుల్లో ఇంకా భారీ చేరికలు ఉంటాయంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. మనతో పాటు పేల శ్రీను గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు, వచ్చే వాళ్ళని మేము ఆహ్వానిస్తున్నాం గౌరవంగా అంటున్నారు. ఎందుకు ఈ ఆహ్వానం అనేది ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆ స్థాయిలో చూస్తే కనుక గత 5 ఏళ్లలో అనేకమైన ఆరోపణలు కార్పొరేటర్ల మీద కూడా మీరు చేస్తున్నారు. సో ఇప్పుడు కొంతమందిని మాత్రం క్రైటీరియాగా తీసుకుంటున్నామన్నారు. ఏం చూసి తీసుకుంటున్నారు? ఒకటమ్మా, 3 సంవత్సరాలు తెలుగుదేశం కార్పొరేటర్లు అందరూ కూడా అధికారం లేకపోయినా పోరాడి తెలుగుదేశం పార్టీ అనుకున్నారు. అవినీతులు చూసి అడ్డుకోలేక ఆ పార్టీలో నీతికి నిజాయితీకి ఉన్న కార్పొరేటర్లు ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. కేవలం ఏంటంటే అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేయగలడు, లోకేష్ గారు చేయగలరు. ఈ రాష్ట్రాన్ని మంచి చూపులతో వెళ్ళాలంటే కలిసి కొంతమంది మనం త్యాగం చేయాలని ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నుంచి జాయినింగ్లు రావడం. కానీ మేము ఉన్నది 20 మందినే టార్గెట్. మేము ఎక్కువ మందిని కూడా వచ్చినా తీసుకున్నందుకు మేము లేము. ఎందుకంటే సంఖ్య సరిపోవాలి కానీ మాకు అవినీతి పరులు మేము దాయం చేసుకోవాలని మాకు లేదు. దాంట్లోనే మాకు సహకరించారు. కొంతమంది రేపు ఎల్లుండో జాయిన్ అవునందుకు కూడా మేము టార్గెట్ చేసుకున్నాం. ఇప్పుడు 17 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఇదంతా జాయినింగ్ కూడా ఒకే ఒక కారణం, నీతివంతు పాలనకి ప్రజలు ఓటేసి చంద్రబాబు నాయుడు గెలిపించారు. ఆ నీతివంతు పాలన రేపు కార్పొరేషన్లో కూడా మేము కూడా రేపు నీతిగా రాజకీయాన్ని చేసి ఈ విశాఖ జిల్లాని ఒక మంచి పేరు తేవాలని ఒకే ఎజెండా. పదవుల కొత్త కాదు, పార్టీలు కొత్త. పార్టీ ఒకటే పార్టీలో నుంచి వచ్చిన మాకు ఈవేళ మద్దతుగా నాకు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక ఇలువలు ఇచ్చి ఈవేళ పార్టీలో చేయాలని వారితో నడుస్తూ ఒక ప్రజల్లో ఒక మంచి సంకేతం ఇచ్చి ఈ నా కొడుకులు అవినీతి ఎంతంత చేశారో పెద్ద నా కొడుకులు చేసినవి ఉన్నాయి. అంటే నేను తిట్టు కూడా చెప్తున్నాను, కౌన్సిల్లో కూడా చెప్పాను. దోచుకుని ఇక్కడ రుజువు చేస్తే మమ్మల్ని కూడా మాట్లాడకుండా అడ్డుకొని చేశారు. రేపు అన్నింటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఏదైనా అన్యాయం చేయం. ఎవరినో ఈ జగన్మోహన్ రెడ్డి లాగా బిల్డింగ్లు కొట్టడం, దౌర్జన్యం చేయడం, రాత్రుల్లో ఇబ్బంది పెట్టడం అది చెయ్యం. ఏదైతే చట్ట వ్యతిరేకంగా చేశారో వాటి ప్రకారంగా చట్ట పరిధిలో చట్టానికి లోబడి మా కార్పొరేటర్లతో రేపు విధి విధానాల్లో నడిపించే బాధ్యత తీసుకుంటాం. కేవలం పరిమితంగా 20 మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నామంటున్నారు. ఒకవేళ మీరు ఓపెన్ యాక్సెస్ ఇస్తే ఇంకా రావడానికి చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారంటారా? చాలా ఉన్నారమ్మా. అంటే జగన్కి ఎలాగొచ్చిందో జీరో అయిపోద్ది. కానీ కొంతమందిని అవినీతి పరుల్ని మేము రన్ చేసినందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కష్టం కానీ పవన్ కళ్యాణ్ గారి కష్టం కానీ చిన్న విషయం కాదు. ఆ కష్టానికి ఫలితం జనాల కష్టం. ఆ ప్రజల కష్టాన్ని మేము మొయ్యాలి. ఆ మోత ఎలాగ ఉండాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వం శభాష్ అనిపించుకోవాలి. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే కొంతమందిని మేము సెలెక్ట్ చేసుకున్నాం. దానికి అనుకూలంగా రేపు రాబోయే ఏజెండాకి మేము టార్గెట్ చేసుకొని ఈవేళ జరిగిపోయే ఉన్న కాలంలో జరిగిపోయేది కాదు. రాబోయే మళ్ళీ కార్పొరేషన్ వస్తాడు కూడా అందరూ కూడా మంచివాడు అనిపించుకునే బాధ్యత ఇప్పుడున్న కార్పొరేటర్లు అందరిలో కలగాలంటే కొన్ని దీంతో నిర్ణయాలతో కట్టుబడి ఉండాలి. కాబట్టి ఆ నిర్ణయాల మీద నడుద్దాం. కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు గారు మనతో పాటు ఉన్నారు. గతంలో మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు వైసీపీలో. సో అక్కడే గెలిచారు, అక్కడి నుంచే మీ వార్డుకి మీరు సర్వీస్ అందించారు. కానీ ఈరోజు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలోనికి రావడానికి ప్రధానమైన కారణం ఏమైనా బలమైన కారణం ఉందంటారా, లేకపోతే అక్కడున్న అసంతృప్తులు ఏంటి? ఈరోజు నేను ఈ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రథమ కారణం నా సోదరుడు పేల శ్రీనివాస్ గారు తెలుగుదేశం ఫ్లోర్ లీడర్గా ఉంటూ ఈ 3 సంవత్సరాల్లో కార్పొరేషన్లో మాతో మమేకమయ్యే పరిస్థితి. ఆయన్ని ఈరోజు మేయర్గా రేపు ఉదయం
రేపు వచ్చే అవిశ్వాసంలో మేయర్గా పెట్టాలనే ఆలోచనతో ఆయన చెప్పడం, దానికి నాకు ఆకర్షణలు అయ్యాను ఆయన మేయర్గా పెట్టాలనే ఉద్దేశంతో. అది కాకుండా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు సౌమ్యుడు, మంచి వ్యక్తి, మా గాజువాక శాసనసభ్యులు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో నడవాలనే ఆలోచనతో మన వార్డులో నేను గెలిచిన తర్వాత కొన్ని వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. అవి కొన్ని నెరవేర్చాం. మిగతావన్నీ కూడా అందరికీ కూడా నెరవేర్చాలని ఒక ఆలోచనతో మంచి నాయకత్వంలో కార్పొరేషన్లో నడవాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశంలో పార్టీలో చేరి ఏదైతే మాటలు ఇచ్చామో ఆ మాటలన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా సర్వీస్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. సర్వీస్ చేయడానికి మనకు అనుకూలమైన నాయకత్వం ఖచ్చితంగా మనం వెంట ఉంటే తప్ప ముందుకు నడదని నేను తెలుసుకొని ఈరోజు ఈ కూటమి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. గత కొన్నాళ్ళుగా కూడా ఒక అసంతృప్తి, కొంతమంది కార్పొరేటర్లు నేరుగా బయటికి వెళ్ళగక్కిన పరిస్థితులు ఉన్నాయి. మాకు కనీసం ప్రాధాన్యత లేదు, ఇంతమంది ప్రజలతో ఓట్లు వేయించుకొని కార్పొరేటర్గా గెలిచి కార్పొరేషన్లో కూర్చున్న మాకు యాక్సెస్ కూడా ఇవ్వటం లేదు, రైట్స్ కూడా లేకుండా చేశారు అని. ఇదంతా ఎందుకు జరిగింది అంటారు? అది ఖచ్చితంగా మీరు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తాను. కార్పొరేటర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ప్రయారిటీ అయితే లేదు, ఖచ్చితంగా చెప్పాలి. ఈరోజు అందరూ కూడా అది ఒప్పుకోక తప్పదు, ఒప్పుకుంటున్నారు కూడా, వేదిక ముందుకు వచ్చి ఒప్పుకుంటున్నారు కూడా. అయితే అది విధి విధానాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారు విధి విధానాలు ఆ విధంగా వెళ్ళాలని ఆలోచన, ఆయన కొత్తదనంతో ముందుకు వెళ్ళాలని ఆలోచన అనుకుంటున్నాం మేము. అది తప్పు చేయాలా, తప్పు చేయకూడదని కాదు, కానీ కొత్తదనంతో వెళ్ళాలి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రజల మీద ఉండకుండా ఒక రకమైన మార్పు తెచ్చి వాలంటరీ వ్యవస్థ మీద వెళ్ళాలని ఆలోచనతో ఆయన చేయడం, అది ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్త కానీ నాయకుడు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. మేము కూడా కార్పొరేటర్గా కలిసి ఏ పని చేయలేకపోయాము. వాస్తవంగా ఏ విధంగా చేయలేకపోయామంటే ఒక స్పందనలో కంప్లైంట్ ఇస్తే ఆ పని అయ్యేది తప్ప కార్పొరేటర్ చెప్తే పని అవ్వలేని పరిస్థితి కూడా చూసాం మేము. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము ఒప్పుకోక తప్పదు. ఈరోజు ఓడినా ప్రజల్లో ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ ఆయనతో ఉండడానికి మీరంతా ఎందుకు ఇష్టపడట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే ఓడినా ఉండడం అంటే గత మేము 2000 ఆయన వైసీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ నుంచి వైసీపీ పార్టీకి వచ్చాం. మేము రాజశేఖర రెడ్డి గారు అభిమానులవి. రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో మేము ఖచ్చితంగా మెలిగి రాజశేఖర రెడ్డి గారి అభిమానం చోటు చేసుకొని మేము జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాం. అయితే 2019లో ఎన్నికలు చాలా కష్టపడి మేము ఖచ్చితంగా 2014 నుంచి పోరాడి 2019 ఎన్నికలు అతి మెజారిటీ రాష్ట్రంలో వచ్చేందుకు ప్రతి కార్యకర్త కూడా కష్టపడ్డాడు. అయితే 2019 తర్వాత ఈ పరిపాలన ఏ విధంగా ఉందంటే కార్యకర్తలని కలుపుకొని వెళ్ళే పరిపాలన జరగకుండా చూడడం వల్ల ఈరోజు ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి కూడా ఈరోజు అసంతృప్తిలో ఉండడం వాస్తవం. అయితే అందులో భాగంగా నేను కూడా ఇప్పుడు వచ్చే కాలంలో కూడా నేను ఆయనతో నడాలంటే రేపొదయం కూడా ఈ విధంగా ఉంటుంది పరిపాలన. మన మాట చెల్లలేని దగ్గర మనం ఉండే పరిస్థితి ఎందుకు అని అనిపించే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.